హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. బాగున్నారా? నేను కూడా బాగున్నాను. సజీవ లెక్కలో ఉన్నాను. ప్రభు చిత్తంలో భద్రపరచబడి ఉన్నాను. మీరందరూ కూడా సజీవ లెక్కలో ఉన్నారని నమ్ముతున్నాను. సజీవ లెక్కలో ఉంటేనే ప్రభు నా మీద చూసే అవకాశాన్ని ఇస్తాడు. మీతో మాట్లాడే అవకాశాన్ని నాకు ఇస్తాడు. క్షేమంగా ఉన్నారు కదా ఫ్రెండ్స్ అందరైతే. నేను కూడా క్షేమంగా ఊరికి వెళ్ళాను. క్షేమంగా మ్యారేజ్కు అటెండ్ అయ్యాను, మా మామయ్య కొడుకుది. కాబట్టి నిన్న మొన్న 3-4 డేస్ నుంచి వీడియో చేయలేకపోయానండి. ప్రభు పని నేను చేయట్లేదని చాలా పశ్చాత్తాపం నాలో ఉండే. ఈరోజు చేయగలుగుతున్నందుకు ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాను, ప్రభుకే గంత చెల్లిస్తున్నాను. ప్రభు మాటలు వినే అవకాశం, చెప్పుకునే అవకాశం ఈరోజు మనకు కలిగిందండి. సరే, మొదటిగా అందరికీ షలం అండి. భారతి ఛానల్ నుంచి షలం. ప్రభు మనందరికీ తోడుగా ఉండుగాక, ఈరోజు మనల్ని కాపాడుగాక ప్రభు అయిన యేసయ్య. ఈరోజు వాగ్దానం చదువుతాను ఫ్రెండ్స్. శోధన కాలంలో నేను నిన్ను కాపాడాను. మళ్ళీ చదువుతున్నానండి. శోధన కాలంలో నేను నిన్ను కాపాడను. మంచి వాగ్దానం కదా ఫ్రెండ్స్. మరి ఇది నా వాగ్దానము. మరి మీరు కూడా మీ వాగ్దానాన్ని చదవండి, విశ్వసించండి. క్రైస్తవ బిడ్డలకు చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయకండి. కంపల్సరీ వాగ్దానము చదవండి. ప్రభు మనతో ఉంటాడు, ఆయన దూతలను మనతో ఉంచుతాడు తోడుగా. ప్రతి కష్టంలోనూ, ప్రతి హ్యాపీనెస్లో అని కాదు, ప్రతి కష్టంలోనూ, ప్రతి ఇబ్బందిలో, ప్రతి అవకతవకలు అవి ఇంగ్లీష్లో చెప్పడం కొంచెం కష్టంగా, వాటిని వెతుక్కోవడం వల్ల అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్. అలాగన్నమాట. సరే ఫ్రెండ్స్, ఈరోజు జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభు చేకూర్చాలని, మరియు బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళకు, ఫంక్షన్లు చేసుకునే వాళ్ళకు, ఈవెంట్స్ చేసుకునే వాళ్ళకు, పెళ్లి రోజులు జరుపుకునే వాళ్ళకి అందరికి కూడా యేసయ్య దీవెనలు ఇచ్చునుగాక. యేసయ్య బ్లెస్సింగ్స్ అందరికీ చేరుకునుగాక. ప్రభువు నమ్మిన వారికే కాదు, ప్రభువు నమ్మని బిడ్డలకు కూడా ఈరోజు సెలబ్రేషన్ చేసుకున్న వారికి, మరి బర్త్డే అన్ని సెలబ్రేషన్ చేసుకున్న వాళ్ళకి, మన గృహ ప్రవేశం చేసే వారికి, కొత్త వస్తువులు కొనే వారికి, అమ్మడి వారికి, ప్రపంచంలో ఉన్న ప్రతి నూతనమైన క్రియను ప్రభువు వర్ధిల్ల చేయనుగాక. మరి ఇలాంటి ప్రతిరోజు ప్రభువుని మహిమపరిచి మనం క్షేమంగా ఉండాలంటూ కోరుకునే వాళ్ళు, మీలో వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆమెను చెప్పండి. ప్రభు అనేకులను దర్శించుగాక, అనేకులతో మాట్లాడండి. సరేనా ఫ్రెండ్స్, ఇంకా ప్రేయర్ టాపిక్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ప్రేయర్ టాపిక్లో మనము చాలామంది మ్యారేజ్ సొంత వాళ్ళని చేసుకోవాలి, అంటే బంధువులు, రక్త సంబంధం చేసుకోవాలని అనుకుంటాం కదా. చాలామందికి అదే ఫీలింగ్ ఉంటుంది, కానీ వేరే వాళ్ళని లవ్ చేసి చేసుకుంటారు. అప్పుడు పేరెంట్స్ ఆశపడిన మామూలు సఫర్ అవుతుంటారు. ఇదంతా ప్రతి కుటుంబంలోనూ, ప్రతి జనరేషన్లోనూ ఉంటూనే వస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఈ విషయాలన్నీ అంత కామనే. కానీ మరి మనకు జరగలేదు, మనకు అనుకున్నది కాలేదు అనేసి మనము అంటే వారిని చెడుగా అనుకోవద్దు. ప్రభు చిత్తం లేనిది ఏది జరగదు కదా. ఇదైతే మనకు ప్రతి క్రైస్తవులకు తెలుసు. దేవుని చిత్తం లేనిది జరగదనేసి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ప్రభు ఆజ్ఞ లేనిది మనము వెంట్రుక వైనను రాలదు కదా. కాబట్టి ప్రభు అనుగ్రహం ఉంటే ఏదైనా జరుగుతుంది. ఇలా మేనమామ పిల్లల్ని చేసుకునే వాళ్ళు చేసుకోవాలని వాళ్ళు పెద్దవాళ్ళు ఆలోచిస్తుంటారు. మరి ఆలోచనలు సక్సెస్ అవ్వలేదనేసి ఆశపడిన వారు దిగులు చెందొద్దు. మరి వాళ్ళు ఆశ కల్పించుకోవడానికి ఏమంటారు, పిల్లలు వాళ్ళు ఆశలు కల్పించుకోవడానికి, ఇంకా హోప్స్ పెంచుకోవడానికి పెళ్ళి చేస్తారనుకున్న వాళ్ళు పెళ్ళి
చేసుకోను అని చెప్పుకోవాలి కదా, డిసప్పాయింట్ అయినా చెప్పాలి, ఇండైరెక్ట్గా అయినా చెప్పాలి. అలా ఇన్నోసెంట్గా ఉండకూడదు. కొంతమంది ఇన్నోసెంట్గా ఉంటారు, కొంతమంది అర్థమైనట్టు చెప్తారు ఫేస్ పైన. మరి ఇలాంటి వారి కోసం ఈరోజు ప్రేయర్ టాక్ అనేది ప్రేయర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ప్రేయర్ చేయాలని కోరుతున్నాను. ప్రభు మరి అనేకులను మాట్లాడాలి, అనేకులను దర్శించాలి అని కోరుతున్నాను. ఈరోజు ప్రేయర్ టాపిక్ నుంచి మరి మీరు కామెంట్లో చెప్పండి, ఎలా మరి మీకు నచ్చిందా లేదా చెప్పండి. ఇది ప్రపంచం అంటే జరిగే విషయమే, మన ఇండియాలో మన రాష్ట్రాల్లో అయితే జరిగే విషయాలు. అది ఎక్కడెక్కడ అయితే నాకు తెలియదు. కామన్గా మనుషులు ఉన్నప్పుడు, వివాహం ఉన్నప్పుడు జరుగుతూనే ఉంటాయి ఇలాంటివి కదా ఫ్రెండ్స్. మరి అలా మేము హోప్స్ పెంచుకున్నాము, మా బాబుని చేసుకోలేదు, మా పాపని చేసుకోలేదు, అలాగని పేరెంట్స్ డిసప్పాయింట్ కావద్దు. ఎందుకంటే ప్రభువు సర్వోన్నతుడు కదా, సర్వ సృష్టికర్త మన యేసయ్య కదా ఫ్రెండ్స్. మరి సర్వ సృష్టికర్త మనము ఆయనతో ఉన్నప్పుడు మరి అది జరగలేదు అనేసి మనము అస్సలు అనుకోవద్దు. ప్రభు ఆజ్ఞ ఎలా ఉందో, ఆయన చిత్తం ఎలా ఉందో అలా నెరవేరుతుంది. ఇది మనకు తెలుసు, ప్రతి క్రైస్తవ బిడ్డలకు తెలుసు. కావాలని మన మనసుని తీసుకుంటాము, చాలా విషయాల్లో తీసుకుంటాము. కాబట్టి ప్రతిరోజు ప్రతి సమయం కుదిరినప్పుడు ప్రభు మాటలు వినడానికి మనము ప్రోత్సహించాలి. అందుకనే పాస్టర్స్, సేవకులు మనతో చెప్తుంటారు, ప్రభువులు ఎంత వీలైతే అంత గడపాలి అనేసి. బైబిల్లో కూడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎంత వీలైతే అంత నాతో గడుపుడి, నా సన్నిధిని అనుభవించండి, అది మీకు మేలుకరము, ఆశీర్వాదకరము. ప్రతి శోధనలో పడకుండా, ప్రతి శోధన నుంచి తప్పించడానికి నా సన్నిధి అవసరం ఉంటుంది అని ప్రభు అయిన యేసయ్య చెప్పాడు. కాబట్టి నేను కూడా మీకు చెప్తున్నాను, ప్రభు అయిన యేసయ్య నిజమైన దేవుడు చెప్పాడు. దాన్ని మనం అనుసరిస్తే మంచి రాజ్యంలో, సర్వోన్నతుని రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం ఉంటాము. ప్రభువుని గురించి తెలియని వాళ్ళు తప్పకుండా తెలుసుకోండి. తెలియాలనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కరికి వచ్చునుగాక అండి. ప్రతి బిడ్డని దర్శించునుగాక. ఈరోజు హాస్పిటల్లో ఉంటున్న వారిని కూడా దర్శించునుగాక, హీల్ చేయనుగాక. యేసు నామంలో హీల్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందుల నుంచి తప్పించబడాలి. ప్రకృతిలో జరుగుతున్న ప్రతి మార్పును అనుసరించి క్రైస్తవులు నిశ్చితగా ఉండొద్దు. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి తప్పకుండా ప్రార్థనలు గడపండి, ప్రభు సన్నిధికి దగ్గరగా ఉండండి. నిన్న అసలు మందిరానికి వెళ్ళలేదు, నిన్ననే ఫంక్షన్ కాబట్టి నిన్న రిసెప్షన్, అంతకుముందు మ్యారేజ్, 2 days ముందు మ్యారేజ్ కాబట్టి నేను మందిరానికి వెళ్ళలేదు. కానీ ప్రభు సన్నిధి చేరుకోలేదు, ఆరాధనలో గడపలేదు కాబట్టి చాలా వెలితిగా ఉంది అన్నమాట. ఆ వెలితిని మన హృదయంలో మంచిగా స్థిరపరచుకోవడానికి ప్రభు సన్నిధిలో గడపాలనేది ఆశ అన్నమాట. సరే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. దినమంతా అందరూ క్షేమంగా ఉండాలని వేడుకుంటున్నాను. మీ భారతి ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూడండి ఫ్రెండ్స్. బాయ్ అండి.